ఒక సందర్భం, ఒక సమస్య ఎవరైనా వచ్చి చెప్తున్నారు మనకి అంటే, ఒక ఎంపతి అనేది, అంటే ఒక కరుణ అనేటువంటి జాలి అవసరం లేదు, పిటి అవసరం లేదు, ఎంపతి, ఒక కరుణ, ఒక వ్యక్తి మనకి ఏదో చెప్తున్నారు అంటే మనం వినాలి. అది మనం అనుభవించిందైనా కావచ్చు, మనకు దాని గురించి తెలిసే ఉండొచ్చు, లేదా దాని గురించి అసలు మనకు అవగాహన లేకపోవచ్చు. మనకు ఒక ఎంపతి అనేది ఉన్నప్పుడు ఆ లిజనింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే మన లోపల ఎంతసేపు ఏంటంటే, ఈ కాలంలో చాలామందికి ఏంటంటే ఒక పోటీతత్వం ఉండడం వల్ల ఏంటంటే, ఆ కంపారిజన్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే, వాళ్ళు ప్రూవ్ చేసుకునే దాంట్లో ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి నిజంగానే వాళ్ళ లోపల ఉండేటువంటి గుడ్ క్వాలిటీస్ని చూడలేక ఏంటంటే మనం వాళ్ళని అప్రిసియేషన్ చేయలేకపోతున్నాం. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఒక అప్రిసియేషన్ రావట్లేదు. సింపుల్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు విమెన్ అందరూ ఈ కిట్టి పార్టీస్ ఇలా వెళ్తూ ఉంటారు. అందరూ అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు నేను స్పెషల్గా కనిపించాలి అని చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ వేసే వస్తుంటారు అక్కడికి వచ్చే వాళ్ళందరూ. సో జాయ్ కోసమే అందరూ కలిసి హ్యాపీగా ఉందాము అని వస్తారు. కానీ ప్రతి ఒక్కరి ఎఫర్ట్ ఏంటంటే, నాట్ జస్ట్ కిటీ పార్టీస్, ఎనీ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ ఏంటంటే అందరూ అంటే నేను బాగుండాలి అని ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్తో వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ అందరూ అదే అభిప్రాయంతో వస్తారు. కానీ ఎదుటి వాళ్ళ దృష్టి ఎలా ఉంది అంటే, ముందులే ఎక్కడిది చాలా బాగుంది అని చెప్పి వెంటనే ఇమీడియట్గా ఇది షాప్లో చూశానులే, నేను నెల క్రితమే కొనుక్కున్నానులే అని వాళ్ళ ఒక చిన్న ఆనందాన్ని మన యొక్క ఒక ఎక్స్ప్రెషన్ తోటి తీసేస్తూ ఉంటాం అనమాట. సో అలా చాలా సందర్భాలలో ప్రతి సిచ్యువేషన్లో కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళు యొక్క ఆనందాన్ని, ఆ చిన్న చిన్న ఆనందాలే కావచ్చు, ఎంతోమంది చాలా సింపుల్గా ఉంటారు, ఆ సింప్లిసిటీని కూడా మనం ఐడెంటిఫై చేయగలగాలి, దాన్ని అప్రిషియేట్ చేయగలగాలి. సో ఎదుటి వ్యక్తి లోపల ఒక మంచి భావాన్ని రప్పించగలగడమే ఒక గుడ్ కమ్యూనికేటర్కు ఉండేటువంటి వెరీ గుడ్ క్వాలిటీ. అది చాలా గొప్ప క్వాలిటీ ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ఒక మంచి భావం రప్పించగలగడం. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళని మనం జెన్యుయిన్గానే అప్రిషియేట్ చేయాలి. అంటే అలా మనం చూడగలిగేటువంటి తత్వం మన లోపల ఉండాలి. అలా చూడగలిగేటువంటి తత్వం మనకి ఎప్పుడు వస్తుంది? మనల్ని కూడా మనం అలా జడ్జ్ చేసుకోకుండా, మనల్ని కూడా మనం అలా చూసుకోగలిగినప్పుడు ఇతర లోపల కూడా చూడగలుగుతాం. అప్పుడే ఇతర లోపల ఐడెంటిఫై చేసి మనం చెప్పగలుగుతాం. చెప్పినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఒక మంచి భావం వచ్చినప్పుడు దట్ పర్సన్ బికమ్స్ హ్యాపీ. దట్స్ వెరీ గుడ్ కమ్యూనికేషన్. అలా ఎక్స్ప్రెషన్స్, అప్రిసియేషను అండ్ ఆల్సో ఆ లిజనింగ్ అనేది, ఆ మంచి మాటలు చెప్పడం అనేది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా ఎవరైతే చేయగలుగుతారో దే ఆర్ వెరీ గుడ్ కమ్యూనికేటర్స్ అనమాట. అంతేకాని తప్పులు చూపిస్తూ, జడ్జ్ చేస్తూ, లేదా ఏదో ఒక రకంగా కించపరుస్తూ వాళ్ళని బయటికి చాలామంది మాటల్లో చూపించకపోవచ్చు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కనిపించేస్తూ ఉంటుంది, ఐ డోంట్ కేర్ అన్నట్టుగా. సో ఏమవుతుంది, ఎలాంటి వాళ్ళైనా సరే అఫెండ్ అయిపోయి దూరం అయిపోతుంటారు. సో దట్స్ వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అలాగని లేనివన్నీ ప్రైజ్ చేస్తూ కల్పించుకొని మనము వాళ్ళని పొగడ్డము, ఇలాంటివన్నీ ఫేక్. ఇలాంటి ఫేక్ అవసరం లేదు. కానీ ఫస్ట్ మనతో మనం చేసుకునేటువంటి ఆ రిలేషనే జెన్యూయిన్ ఎక్స్ప్రెషన్స్ని తీసుకురాగలుగుతుంది.